నెల రోజుల పాటు ఈ 4 రాశులకు ధన లాభాలు, భోగభాగ్యాలు. ఒక నెల రోజుల పాటు 4 రాశుల వారు భోగభాగ్యాల్లో తులతూగబోతున్నారు. ఆ రాశులు వృషభం, సింహం, వృశ్చికం, కుంభరాశులు. అరుదుగా మాత్రమే సంభవించే 2 మహాపురుష యోగాలు ఈ రాశివారి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. శని కేంద్ర స్థానాల్లో స్వస్థానంలో ఉండడం వల్ల శశ మహాపురుష యోగం ఏర్పడుతోంది. ఇది మరో 14 నెలల పాటు కొనసాగుతుంది. శుక్రుడు కేంద్ర స్థానంలో స్వస్థానంలో ఉండడం వల్ల మాలవ్య మహాపురుష యోగం కలుగుతోంది. ఇది జూన్ 12 వరకు కొనసాగుతుంది. 2 మహాపురుష యోగాలు ఏకకాలంలో సంభవించడం చాలా అరుదు. ఈ యోగాల వల్ల ఈ రాశుల వారికి సిరి సంపదలు పెరుగుతాయి. అధికార యోగం పడుతుంది. ఈ రాశిలో శుక్రుడి సంచారం వల్ల మాలవ్య యోగం, దశమ కేంద్రంలో శనీశ్వరుడి సంచారం వల్ల శశ మహాపురుష యోగం ఈ రాశివారికి కలుగుతున్నాయి. ఈ 2 యోగాల ఫలితంగా వీరికి ఉద్యోగంలో హోదా పెరగడం, జీతభత్యాలు వృద్ధి చెందడం జరుగుతుంది. వీరి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. విలాస జీవితంలో మునిగి తేలుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. సింహం, ఈ రాశికి దశమ కేంద్రంలో శుక్రుడి సంచారం వల్ల మాలవ్య యోగం, సప్తమ కేంద్రంలో శని సంచారం వల్ల శశ యోగం ఏర్పడింది. ఈ యోగాల వల్ల రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మనసులోని ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారం చేపట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే యోగం ఉంది. వృశ్చికం, ఈ రాశికి చతుర్థ కేంద్రంలో శని స్వస్థాన సంచారం వల్ల శశ మహాపురుష యోగం ఏర్పడింది. సప్తమ కేంద్రంలో శుక్ర సంచారం వల్ల మాలవ్య యోగం ఏర్పడింది. ఈ 2 యోగాల కారణంగా ఈ రాశివారికి గృహ, వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పరంగా స్థిరత్వం లభిస్తుంది. సంపన్న కుటుంబంలో వివాహం నిశ్చయం అవుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. కుంభం, ఈ రాశిలో శని సంచారం, చతుర్థ కేంద్రంలో శుక్ర సంచారం వల్ల వరుసగా శశ, మాలవ్య మహాపురుష యోగాలు ఏర్పడ్డాయి. వీటి వల్ల గృహ యోగం ఏర్పడుతుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. ఆస్తి విలువ అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. విలాస జీవితం అలవడుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో స్థిర నివాసం లభించే యోగం కూడా ఉంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.